పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. రంపచోడవరం మండలం బండపల్లి పంచాయతీ తాళ్లపాలెం సమీపంలో ఆవు దూడుపై దాడి చేసి చంపేసింది పెద్దపులి. పెద్దపులి సంచారంతో గిరిజనులు భయాందోళనలో ఉన్నారు. రంపచోడవరం మండలంలోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే పంట పొలాల్లో రంపచోడవరం మండలం బండపల్లి పంచాయతీ తాళ్లపాలెం సమీపంలో అయితే ఆవు దూడపై దాడి చేసి పెద్దపులి చంపేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రెడ్డి గణేష్, ఈ మధ్య కాలంలోనే మనం చూసాం రాజమండ్రిలో పులికి సంబంధించి సంచారం తర్వాత దాన్ని పట్టుకోవడం. ఇప్పుడు మళ్ళీ పోలవరం జిల్లాలో కూడా పెద్దపులి సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గడిచిన 4 రోజుల నుంచి రంపచోడవరం నియోజకవర్గంలోని పలు గిరిజన గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తుంది. దీన్ని పట్టుకునే దీన్ని డైవర్ట్ చేసేందుకైతే ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో వాటి మీద గడిచిన 2 రోజుల క్రితం ఒక దాడి చేయడం జరిగింది. తాజాగా రంపచోడవరం మండలం బండపల్లి పంచాయతీ తాళ్లపాలెం గ్రామం సమీపంలో ఆవు దూడ మీద పెద్దపులి దాడి చేసి చంపడం జరిగింది. దీంతో పెద్దపులి వచ్చిందని చెప్పి తెలుసుకున్నటువంటి గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. విషయాన్ని ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో ఆ ప్రాంతానికి ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు చేరుకోవడం జరిగింది. దాన్ని పాదముద్రలను కూడా ఐడెంటిఫై చేశారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలను అయితే అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెద్దకొండ గ్రామంలో కూడా 2 రోజుల క్రితం ఆవుపై దాడి చేసింది. దీనికి కూడా అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే పులి కదలికలను ప్రత్యేక నిఘా కెమెరాల ద్వారా, డ్రోన్ కెమెరాల ద్వారా ఫారెస్ట్ అధికారులు అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన 4 రోజుల క్రితం మనం చూసాం, తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చినటువంటి పెద్ద పులిని పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇది గడిచిన 4-5 రోజుల నుంచి కూడా రంపచోడవరం, పోలవరం జిల్లాలో ఇది కొంత అలచల్ చేస్తోంది. ఇదే క్రమంలో దీన్ని పట్టుకునేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు అయితే చిక్కడం లేదు. దీనికోసం ప్రత్యేకంగా 2-3 బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పులి వెళ్లేంత వరకు కూడా జాగ్రత్తగా గిరిజన ప్రజలు బయట రావద్దు, ఒకవేళ వెళ్ళొచ్చినా కూడా గుంపులుగా తిరగాలని చెప్పి అయితే ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతం సూచిస్తున్నారు. అయితే ఇవాళ ఒక ఆవు మీద దాడి చేయడంతో తాళ్లపాలెం గ్రామ ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి దీన్ని డైవర్ట్ చేసేందుకు కూడా జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.